చైనా పాకిస్తాన్ గుట్టు రట్టయింది. ముంబై పోర్ట్లో పాక్ అణ్వాయుధాలు. చైనా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళుతోన్న అనుమానాస్పద ఓడను భారత భద్రతా సంస్థలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ అణు బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమానికి వినియోగించే ద్వంద్వ వినియోగ సరుకు ఉందన్న అనుమానంతో ఓడను ముంబైలోని నవాషవా పోర్ట్లో నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినటువంటి వివరాల ప్రకారం కస్టమ్స్ అధికారులు కరాచీకి వెళ్లే మల్టా ఫ్లాగ్ ఉన్న వాణిజ్య నౌక MACGM అట్టియాను నిలిపివేశారు. ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ఉందని, ఇటలీ దీన్ని తయారు చేసిందని అధికారులు చెబుతున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బృందం కూడా సరుకును పరిశీలించి పొరుగు దేశం తన అణు కార్యక్రమానికి ఉపయోగించవచ్చని ధృవీకరించారు. ఈ పరికరాలు పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన కీలకమైన భాగాలను తయారు చేయడంలో సహాయపడుతుందని నిర్ధారించారు. లోడింగ్ బిల్లులు, సరుకుకు సంబంధించిన ఇతర వివరాలు వంటి పత్రాలు సరుకుదారుని షాంఘై JXE గ్లోబల్ లాజిస్టిక్ కో లిమిటెడ్ పేర్కొన్నారు. సియాల్ కోట్కు చెందిన పాకిస్తాన్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరుకుదారునిగా పేర్కొన్నారు. భద్రతా సంస్థల లోతైన దర్యాప్తులో 22,180 కిలోల బరువున్న ఈ సరుకును తైవాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కో లిమిటెడ్ రవాణా చేసిందని, పాకిస్తాన్లోని కాస్మోస్ ఇంజనీరింగ్ కోసం పంపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. 2020లో క్షిపణి ఉత్పత్తికి కీలకమైన ఇండస్ట్రియల్ ఆటోక్లేవ్ను చైనా ఓడలో పారిశ్రామిక సామాగ్రిగా దాచిపెట్టి ఇస్లామాబాద్కు చైనా అందిస్తుందని, పాకిస్తాన్ అణు కార్యక్రమానికి చైనా సాయం చేస్తుంది అనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఆ ఓడ డాయ్క్యూయున్ హాంగాక్ జెండాతో చైనాలోని జింగ్సు ప్రావిన్స్లో ఉన్న యాంగ్జీ నదిపై జియాంగ్విన్ నౌకాశ్రయం నుంచి పాకిస్తాన్లోని కాసిం పోర్టుకు వెళ్లింది. ఆటోక్లేవ్ను స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్ నిస్సంకోచంగా క్షిపణుల అక్రమ వ్యాపారానికి పాల్పడుతోందని, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ని ఉల్లంఘిస్తోందన్న భయాలను బలపరుస్తోంది.